మనం ఇప్పుడు తుప్రాన్ అనే పట్టణంలో ఉన్నాం. ఈ తుప్రాన్ అనేది సీఎం కేసీఆర్ యొక్క నియోజకవర్గంలో గజ్వేల్‌లోని అతిపెద్ద మండలం ఇది తుప్రాన్. ఇక ఈ తుప్రాన్ కింద 132 పల్లెటూర్లు ఉంటాయి. ఇది పెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ మనం చూసే ఉంటాం సీఎం కేసీఆర్ నియోజకవర్గంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఇందాక అటు చూసుంటాం. ఈ క్రమంలో అసలు సీఎం కేసీఆర్ గురించి ఆయన నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది చూద్దాం. ఈసారి కేసీఆర్ వస్తారా? రాడు రాడు రాడు. ఎందుకు సార్? కారణం ఏంటి? ఏం పనులు చేసిండు అని? ఏం పనులు చేయలే ఆయన. ఏం మా ఊరికి ₹1 పని చేయలే ఆయన. మరి ఇది సీఎం కేసీఆర్ నియోజకవర్గం కదా. అయితే ఏమయ్యేది ఉంది, ఆయన చేయాలి కదా. ఆయన వీడికి రాడు చేయడు. సీఎంగా పోయి హైదరాబాద్లో కూర్చుండు. మాకు ఎమ్మెల్యే వాడు మేము వాళ్ళని అడగాలి అంతే. ఇక ఏడున్న పనులు కానీ ఉన్నాయి అంతే. ఏం ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు మీరు? మామూలుగా చెప్పుకుంటా మాది మేమే తీర్చుకోవాలి. ఎవరో చెప్పుకుంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. పోలీస్ స్టేషన్లో పోయి చెప్పుకుంటే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. పోలీసు వాళ్ళు చెప్పుకుంటారా? మళ్ళీ ఇంకోలా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈయన గెలిచిండు పోయింది, సీఎం పోయి ఆడ సీఎం అయింది, ఆడ కూర్చుండు. మరి ఈయన మాకు వాళ్ళు చెప్పాలి. కాదండి, మీరు సీఎం నియోజకవర్గం అంటే మీరు చాలా గొప్పగా గౌరవంగా ఫీల్ అవ్వాలి కదా. కాదు కాదు, ఆయన చేస్తే కదా మేము ఫీల్ అయ్యేది. ఆయన ఏం చేసినా ఫీల్ అవుతాం. అసలు ఏమి చేయలేదా? ఇప్పుడు మేము వచ్చాము, రోడ్లంతా మున్సిపాలిటీలో మంచిగా లైటింగ్, రోడ్లు ఇవన్నీ బాగున్నాయి కదా. అది రోడ్డు మీద అట్లా లైట్లు ఇస్తే గొప్పతనం కాదు, పబ్లిక్ అన్నం పెట్టేటోడు గొప్పతనం. ఆ లైట్లు ఎందుకు మాకు? అది 8 నెలల 6 నెలలు ఏమవుతుంది? 6 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. ఆ మోరి లేదు, బోరు లేదు, ఏమి లేదు. ఇక్కడ చూడాగో అక్కడ చెత్తకుండి మొత్తం జమ అయింది రోడ్ల మీద. ఇది మున్సిపాల్ ఏమన్నా అంటే మున్సిపాల్. చూడు ఎట్లా ఉందో చూడు. ఇది ఎంత గలీజ్గా మేము ఎట్లా ఉంటాం చెప్పు? ఏం గెలుస్తాం? అదేమన్నా అంటే మమ్మల్ని కొట్టడానికి వస్తారు. ఎవరు వస్తారు? మున్సిపల్ వాళ్ళు, చైర్మన్, కౌన్సిలర్, వాళ్ళు వీళ్ళంతా. నువ్వు వాడే చెప్తావు కాక ముళ్ళ కట్టాడు వాళ్ళ దగ్గర. గట్టుంటుందా మున్సిపల్? గిట్ల ఉంటుందా? అట్లున్నది ఆయన. కేసీఆర్ అంటే మీరు సీఎంగా మీ నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనే ఫీలింగే మీకు ఉండదా? ఆయన వస్తే కదా మా దగ్గరికి. ఇప్పటిదాకా వచ్చిండా? రాలే. 2 మాట గెలిచి 2 మాట కూడా రాలే. ఆయన ఎందుకు రాడో ఎందుకో మాకేం తెలియదు. మళ్ళీ ఓలో చెప్పుకుంటాం మేము, ఓలో చెప్పుకోము. ఓలని చెప్పాలి, ఓలో చెప్పినా రారు. మీకు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? అన్ని సమస్యలు ఉంటాయి. మనిషి మస్తుగా ఉన్నాయి, చెప్పరా సమస్యలు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు చూడు మీరు అక్కడ చూడండి, 8 నెలలు ఎత్తేసి మొత్తం కూలదేంగి, అంత కూలదేంగి. అది అట్లనే ఉన్నది. దాన్ని చేసిన రోజు చూసిన వాళ్ళు తట్టు దాకి మన్ను దాకి తెల్లని దాకా వస్తా పోతా, తట్టు దాకి తల్లి పడిపోతారు. ఎవరు బాధ్యత? ఎవరు ప్రారంభమైనాక బాధ్యత? ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యత? ఊరోళ్ళ బాధ్యత? ముఖ్యమంత్రిగా ఆయన ఒక పని కూడా చేయలేదు. మీకు ఏం చేసి చూపెట్టమని అడుగుతున్నా నేను. ఏం పని? ఇంత పని చేసి నన్ను చూపెట్టమని అంతే. ఆ ఒక నల్లలు ఇచ్చాడు అంతే. అప్పుడు ఫ్రీ అన్నాడు, ఇప్పుడు పైసలు తీసుకుంటున్నాడు. సరే ఇక ఇస్తుడు తీసుకుంటున్నాడు. కానీ ఆయన మీకు ఆయన ఏం చేశాడు, ఏమి చేయలేదు, ఏం చేయాలి? ఆయన 9 సంవత్సరాల గెలిచి ₹1 పని చేయలే మాకు. ఇక తూపులల్లా ఒక్క నీళ్ళు మాత్రం ఇచ్చాడు. అబద్ధం ఎందుకు కడాలి? నీళ్ళు ఇచ్చిండు అంతవరకే. ఏమీ ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఉన్నోనికి ఇచ్చిండు, లేనోనికి నాకు ఇల్లు ఉంది వద్దు, లేనోనికి కాదు. అట్లా కాదు, పార్టీ బిజినెస్ చూడాలి. ఈయన మనసుకి ఈయన ఇస్తాడు, ఆయన మనసు కౌన్సిలర్లు అందరు ఓడి వాళ్ళు పంచుకొని ఉన్నోళ్ళకి ఇచ్చారు. ఉన్నోళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? లేనోనికి యాడ్ చేస్తారు, ఉన్నోనికి ఇచ్చారు. మీకు ఇక్కడ మేయర్ ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్కి ఎక్కడ? రవీంద్ర గౌడ్ చైర్మన్. ఆయనదే ప్రపంచం ఇప్పుడు ఇక్కడ. ఆయన చెప్పుకుంటే ఏమన్నా పనులు చేస్తున్నాడా? ₹1 పని ఆయన ముఖమే లేదు ఇప్పటిదాకా. గెలిచి తూపులను ఏడో ఏ గల్లి పోతాడు, దొంగలేక తిరుగుతాడు, పోతాడు. ఒక్క పని రాలే, ఒక్క పని. అట్లా కాదు, ఒక్క మనిషి బతి లేనోడు గరీబ్ గాడు ఆ నమ్మను నాయన చనిపోతే ఒక్క పనికి దొంగ చూసిన లేరు మమ్మల్ని. అదే సర్పంచ్గా ఉన్నప్పుడు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి చూసిపోదురు, ₹10 ఇస్తారు పెను ఎత్తుకపోమని. అట్లా లేదు, ఇట్లా లేదు. వాళ్ళ జోబులు నింపుకునేది ఒకటే తెలుసు వాళ్ళకు అంతే. అంటే మీకు మున్సిపల్ చైర్మన్ చేయడు, సీఎం చేయడు, మరి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కూడా ఏమి మీకు పలకరా? ఏం చేస్తారు? ఆయనకి ఏం తెలుసు? ఆయన హైదరాబాద్లో ఇలా కటమికి వస్తున్నాడు, చూడాలి ఏం చేసి ఏం చెప్తాడు అంతే. చెప్పాలి నాది.
హరీశ్రావు వచ్చి శంకుస్థాపన చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూసి శిల్పం చూసింది చేసి కూడా 8 నెలలు సంవత్సరం వెళ్ళిపోతుంది శిల్పం ఇప్పటిదాకా ఏమి లేదు గూల కొట్టి పెట్టి అందరి ఇంట్లో గూల తెగి పెట్టేసారు. ఏం చెప్తాం వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఏమైనా అంటామా మనం అట్లా. అయితే సీఎం నియోజకవర్గంలో ఇక్కడ ఏమి ఎలాంటి అభివృద్ధి జరగట్లా మీ దృష్టిలో పడలా? రమ్మని మేము మాట్లాడతాం, పబ్లిక్ మాట్లాడతాం, రమ్మని ఆయన గిది చేసిన ఆయనను మా మండల లోపల గీ పని చేసిన గరీబ్ చేయలేదా మేము అని అనుమానం నువ్వు ఒప్పుకుంటాం. ఏం చేసినామని ఒప్పుకుంటాం మేము? ఏమైనా చేసి ఒప్పుకుంటా. చేసి 8 నెలలు ఆడనే ఉంది, ఇది 8 నెలలు ఇది ఎన్ని ఉంది, అది ఆడనే ఉంది. చిన్న గలీలా లోపలికి పోతే నీకు నడవలేదు. అదిగా మొత్తం పొక్కలు తీసి పెట్టి చూడిపోరు, మొత్తము మోరీ పొక్కలు తీసి పెట్టారు. ఇప్పటికేం పని నడుస్తలేవు. ఇంకా మరి ఎందుకు చేయాలి అవి, ఎందుకు తీయాలి అవి? మీకు అనుకూలంగా ఉన్నప్పుడే తీయాలి, లేకపోతే ఊకోవాలి. ఇప్పుడు చూడు పబ్లిక్ నడవస్తుంది, ఏం చేస్తాం? సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో మీరున్నారు, మీకు ఎలా ఉంది ఇక్కడ పాలన? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? అంటే కొద్దిగా అవుతున్నాయి సార్, పనులు కొద్దిగా అవుతున్నాయి. కానీ మా ల్యాండ్ ఇప్పుడు 1882లో కొన్నాము. అదే 96లో 95లో మిస్టేక్ అయింది. పాస్బుక్లు 2 ఎకరాల 18 గుంటలకు ఇప్పుడు ఎకరా 7 గుంటల్లో వస్తుంది. ధరణి ప్రాబ్లమా ఏదో ఇప్పుడు కొత్త పాస్బుక్లు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు 23 గుంటలు నాకు వచ్చింది, 24 గుంటలు మా నాయకు వచ్చింది. మరి అది ఎట్లా పోయింది? ఇప్పుడు మండల ఆఫీస్కి పోతే ఇట్లా అంటారు. ఇప్పుడు మళ్ళీ అది ఏంది ఇంకోటి ఇది మీరు ప్రాబ్లము ధరణి ద్వారా ఏర్పడిందా, మండల ఆఫీసులో ఏర్పడిందా? మీకు ఏమి ప్రాబ్లం అయింది? మండల ఆఫీసులో ఏర్పడింది. అది ఒకసారి 2 సార్లు పోతే కూడా మేడం చేస్తాను, అది మీది మా ఎంఆర్ఓ వీళ్ళది పటవారలది పొరపాటు అయింది, మీకు క్లియర్ చేసి ఇస్తామన్నారు, ఇంకా క్లియర్ చేయలేదు. మీకు ఎంత పొలం ఉంది? నాకు 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది సార్. 2 ఎకరాల 18 గుంటలు. అటువంటిది ఇప్పుడు ఎకరా 7 గుంటలే వస్తుంది. ఇంకా మిగతాది ఎక్కడ పోయింది అర్థమవుతలేదు, అర్థం కావట్లేదు. మేము అమ్మలేదు, ఎంఆర్ఓ అడిగితే చేయట్లేదు, సరిగా చేయట్లేదు. మా పొరపాటు అయింది, చేస్తామంటారు కానీ చేస్తలేరు ఇప్పటిదాకా. అదే ప్రాబ్లం ఉంది మాకు, అదే సమస్య సార్. అది తీరితే సరిపోద్ది. మామూలుగా అవి పక్కన పెడితే ఊర్లో పరిపాలన ఎట్టుంది? ఊర్లో పరిపాలన అయితే ఇప్పుడు చేస్తుండు, నడుస్తున్నాయి. ఇంకా పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ మోరీలు కానీ ఇవి కానీ రోడ్లు కానీ కొన్ని నడుస్తున్నాయి పనులు. ఇక కొన్ని వాళ్ళు ఏంది కొన్ని కేసులు పెట్టారట, రోడ్డుకు పోతుంది ఇల్లు అని కొన్ని కేసులు పెట్టారట. కొంచెం ఆగిపోయినాయి పనులు, కొన్ని నడుస్తున్నాయి.